దాంట్లో 2 బకెట్లు నీళ్లు, 2-3 బకెట్ నీళ్లు. ఇందో సార్ ఇది సార్ పూరి ఉందినా నా పేరు బి కార్తీక్ నాయక్. నేను చదవదలుచుకుంటున్నాను. నా దగ్గర కవిరి టౌను. నేను ఏపీడబ్ల్యూఆర్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇక్కడ గత 2 సంవత్సరాలుగా చదువుతున్నాను. 2 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు బాగున్నాను. ఈ సంవత్సరం అయితే డైలీ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. డైలీ ప్రోగ్రామ్ అంటే ఒకసారిగా అడిగేదా పక్కన పడి పడుకోలేదు అంటున్నాను. నాకు ఏంటి అని గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను. వర్కర్స్ లేదు, పనులు లేదు అనేసి మమ్మల్ని ఇంకా తిట్టు గుమ్మన నంబర్ ఏంటి అని చెప్తున్నారు తప్ప చేపిస్తాంలే అని అయితే చెప్పడం చేస్తాం. మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమైనా మాట్లాడకపోతే పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతారు. మేము ఇంకా అన్నం ఇది అట్లా ఇంకా తెలియదు. ఏమంటే ఇంకా సారికి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. అడ్జస్ట్ చేసుకోండి, చాలా అడ్జస్ట్ చేసుకోమంటే మేము తీసుకోలేకపోతాం. ఏమనంటే విలేకరులో ఫోన్ చేస్తారైతే కూర్చుంటే కూడా నాకు నా డబ్బులు నాకు దేవుడు వస్తే కూడా నాకు ఏం కాదు ఏం కాదు. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు. గమ్మున కాలు మీద కాలు ఆఫీస్ కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. చదువు చెప్పుకున్నా కానీ నా డబ్బులు మా డబ్బులు మాకు మీకోసం రాలే, నా పొట్ట కోసం మీకోసం రాలా, మా పొట్ట కోసం. ఓకే. ల్యాక్ ఆఫ్ వర్కర్స్ లేకపోవడం, పరిచయం చేయండి, ఫుడ్ సరిగ్గా ప్రిపేర్ చేయండి. అది పిల్లలు పురుగులు రావడం వల్ల అది నిన్న సరిగా ఇది దొరకలేదు. మరి ఆల్టర్నేటివ్గా ప్రయోజనం. ఈ సమస్య ఒక రోజు నుంచి కాదు వస్తుండే. అయితే 2 days వచ్చినాయి. ఎందుకు మనుషులు లేకపోతే పక్క పిలిపించేటప్పుడు ఆయన అంటే చెప్పి అక్కడికి ఇచ్చాను.